ఇప్పుడు దుగ్గిరాల సమాచారాన్ని తెలుసుకుందాం. దుగ్గిరాల ముర్తుజానగర్ షాదీఖానాలో సోమవారం ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో 5వ మహాసభ నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభకు వై శివపార్వతి అధ్యక్షత వహించారు. అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఇంకా ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఈమని అప్పారావు, జిల్లా అధ్యక్షులు జెట్టి బాలరాజు, యార్లగడ్డ బ్రహ్మేశ్వరరావు, నడకుదురు యోగేశ్వరరావు, ఎస్ ఆంజనేయులు, ఏ ఏడుకొండలు, ఎన్ సుబ్బారావు, వి శేషగిరి, శేషయ్య, వై కోటేశ్వరరావు, లక్ష్మి, పావని, గౌరీ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం మండల మహాసభ దుగ్గిరాల మండల మహాసభ ఈరోజు జరుగుతూ ఉంది. వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర మహాసభలు మే 6, 7, 8 తేదీల్లో అమలాపురంలో జరుగుతూ ఉన్నాయి. అలాగే జిల్లా మహాసభలు మంగళగిరి టౌన్లో ఏప్రిల్ 12వ తేదీన జరుగుతూ ఉన్నాయి. ఈ మహాసభల్లో వ్యవసాయ కార్మికులు, రైతులు, కౌలు రైతులు ఎదుర్కొన్న సమస్యల మీద చర్చించి భవిష్యత్తులో ఉద్యమాలు నిర్మించే దానికోసం నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. ప్రధానంగా ఉపాధి హామీ పనులకు సంబంధించి ఇప్పటికే పూర్తయిపోయింది. ఏప్రిల్ 1వ తేదీ రాబోతా ఉంది. ఏప్రిల్ 1వ తేదీ నుండి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమవుతుంది. ఉపాధి పనులు చేయించాలా, కానీ ఇంతవరకు ప్రభుత్వం ఏ గ్రామంలో ఏ పనులు చేయించాలని చెప్పేసి డిమాండ్ నోటీసులు కానీ పనులు కానీ గుర్తించిన పరిస్థితి ఉంది. అసలుకి ఉపాధి హామీ పనులు పెడతారా లేదా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని మార్పు చేసి మహాత్మా గాంధీ పేరు తీసేసి కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. విబిజీ రామ్జీ చట్టాన్ని తీసుకొచ్చింది. ఇది ఉపాధి హామీ పనులని తగ్గించే విధంగా దానిలో అనేక నిబంధనలు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. రాబోయే కాలంలో రాష్ట్ర ప్రభుత్వం 40% నిధులు కేటాయింపు చేస్తే తప్ప కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు దానికి ఇవ్వదు. ఆ రకంగా ఉపాధి హామీ చట్టాన్ని నిర్వహించేసేటువంటి పరిస్థితికి తీసుకొచ్చారు. అలాగే ఉపాధి హామీ పథకంలో ప్రభుత్వం నోటిఫై చేసినటువంటి ప్రాంతాల్లో ఉపాధి హామీ పనులు ఉండవు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇది దుర్మార్గమైంది. పని లేని రోజుల్లో ఖచ్చితంగా పనులు కల్పించాలని చెప్పేసి ఎన్నో పోరాటాల ద్వారా సాధించుకున్నటువంటి ఉపాధి హామీ చట్టాన్ని నిర్వహించేసే దానికోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుట్ర చేస్తూ ఉన్నాయి. ఇప్పటికే ఉపాధి హామీ పనులు చూపించాల్సిన అవసరం ఉంది. ఇంతవరకు పనులు ప్రారంభించలేదు. ఎక్కడ ఏ గ్రామంలో ఏ పని చేయించలేదో కూడా గుర్తించలేదు. అలాగే కొత్తగా ఉపాధి హామీ పనులు చేయాలని అనుకునే వాళ్ళకి జాబ్ కార్డులు ఇచ్చేదానికోసం సిద్ధం చేయలేదు. ఆ రకంగా ప్రభుత్వం అసంపూర్తిగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, పనులు వెంటనే ప్రారంభించాలి, ప్రతి ఒక్కరికి పని కల్పించాలి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాబోయే కాలంలో ఉపాధి హామీ చట్టాన్ని రక్షించుకునే దానికోసం పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని చెప్పేసి ఆ దశగా ఈ మహాసభల్లో నిర్ణయాలు చేస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక 5వ దుగ్గిరాల మండల మహాసభ సందర్భంగా సంబంధించి ప్రభుత్వం ఎటువంటి నోటిఫికేషన్ జారీ చేయలేదు. మరి మండల గ్రామాల్లో ఇంకా వేతన బకాయిలు మిగిలి ఉన్నాయి. అవన్నీ అధికారులను అడిగిన సందర్భంలో మేము బడ్జెట్ రిలీజ్ కాగానే వాళ్ళ అకౌంట్లో వేస్తామని చెప్తున్నారు. ఇప్పటికి సంవత్సరాలు నెలలు గడిచిపోతూ ఉన్నాయి. అయినా వాళ్ళ అకౌంట్లోకి డబ్బులు పడట్లేదు, బకాయిలు అలాగే మిగిలిపోయినాయి. మరి ఇప్పుడు కొత్తగా పనులు మాత్రం ఎక్కడా కూడా ప్రారంభించలేదు. పోయిన సంవత్సరం మిగిలిపోయిన పనులు ఏదో 1-2 గ్రూపులకి కేటాయించి అనిపించే పరిస్థితుల్లో ఈరోజు జరుగుతూ ఉంది. అలాగే ఈ కౌలు రైతులకు సంబంధించి కూడా మరి ఎటువంటి గుర్తింపు కార్డులు ఇవ్వట్లేదు. 2019 జీవో ప్రకారం భూ యజమాని ఒప్పందం సంతకం కావాలని చెప్పేసి అన్నదాత సుఖీభావ లాంటి పథకాలు వాళ్ళకి అమలు చేయట్లేదు. అలాగే ఇప్పుడు పెసర, మినుము లాంటి మొక్కజొన్న పంటలు లాంటి ఇప్పుడు పంటలు మన చేతికి వచ్చే పరిస్థితి ఉంది. ఆ పరిస్థితుల్లో వాటికి కూడా గిట్టుబాటు ధర అనేది ఇంతవరకు కూడా ప్రభుత్వం ఎటువంటి ప్రకటనగా చేయలేదు. మరి అందుకని ఇలాంటి సమస్యలన్నిటి మీద కూడా ఇక్కడ ఈ భవిష్యత్తు కార్యాచరణ తీసుకోవాల్సినంత అవసరం ఉంది. కాబట్టి ఈ మహాసభలో గిట్టుబాటు ధరలు, అలాగే ఉపాధి హామీకి సంబంధించినటువంటి సమస్యల మీద, వీటన్నిటి మీద ఒక భవిష్యత్తు కార్యాచరణ
రూపొందించాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇలా వ్యవసాయ కార్మిక సంఘం మండల మహాసభ 5వ మహాసభ జరుగుతుంది. ఈ సందర్భంగా రైతు సంఘం తరపు నుంచి మేము ప్రధానంగా డిమాండ్ చేయదలుచుకుంది ఏంటంటే, ప్రభుత్వం ఆర్భాటంగా మొక్కజొన్నకి 2450 రూపాయలు మద్దతు ధర ప్రకటించింది. కానీ ఉన్నటువంటి దాఖలాలు ఇంతవరకు ఎక్కడా లేవు, ఇంకా మన చేతికి రాలా. భవిష్యత్తులో అయినా ప్రభుత్వం ప్రకటించినటువంటి 2450 రూపాయల మద్దతు ధరకి కొనుగోలు చేయాలా. అదే భాగంలో ప్రకృతి అనుకూలించగా వ్యవసాయం చేస్తూ ఉన్నటువంటి రైతాంగాన్ని ఆదుకోవాల్సిన పరిస్థితి. అట్లాగే మొక్కజొన్న, మినుము, పెసర లాంటివి కూడా ప్రభుత్వం ప్రకటించినటువంటి మద్దతు ధరకి కొనుగోలు చేయాలా. ఆ రకంగా కొనుగోలు చేయకపోతే ఎరువులు దొరక్క నానా ఇబ్బందులు పడి పంటలు చేతికొచ్చే తరుణంలో ఇవాళ మార్కెట్లో మనం సహజంగా చూస్తూ ఉన్నాం 1600 నుంచి 1700 రూపాయలు. అది మన ఎనుకొండ దగ్గరలో ఏర్పూరు ఆ ఏరియా పంటలు చేతికొచ్చినాయి 1600-1700 రూపాయలకి కొంటామంటుంది ప్రభుత్వం. ఒక పక్క ప్రతి గింజ కొంటామనే పద్ధతిలో అంటుంది. చేయకపోయేటట్టయితే రైతులు, వ్యవసాయ కార్మికులు, కౌలు రైతులు మొత్తం సంఘటనలై ఈ కార్యక్రమంలో పాల్గొని మేము ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి ప్రభుత్వం ప్రకటించినటువంటి మద్దతు ధరకి కొనుగోలు చేయకపోతే వ్యవసాయ కార్మికులు చేసే దీనికి మద్దతుగా కూడా రైతు సంఘం ఉంటుంది. అట్లాగే రైతాంగం చేసే సమస్యలు కూడా వ్యవసాయ కార్మికులు కూడా ఉండి ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్ళి మన సమస్యల్ని ప్రభుత్వం ఇస్తానన్నటువంటి రేట్నే మనం గిట్టేదానికి ఉంటుందని అవకాశం ఇచ్చినటువంటి సరిగా పెడతలేదండి. నెల రోజులు అంటున్నారు, 100 రోజుల పైన అంటున్నారు, కానీ 15 రోజులే పెడుతున్నారండి. అది కండ్లు వచ్చే టైంలో పెడుతున్నారు. మా పళ్ళు పెట్టినా కూడా ఆ బిల్లులు సరిగా పెడతలేదండి. 200, 205, 210 లోపు పెడుతుంది. 15 రోజులు కూడా గట్టిగా పెడతలేదు, అది కూడా పని. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పేద మధ్యతరగతి విద్యార్థుల మధ్యాహ్న భోజనం పథకంపై ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు చేసిన అనుచిత వ్యాఖ్యలు శోచనీయమని వైఎస్ఆర్సీపీ మైనార్టీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ సుబానీ అన్నారు. సోమవారం దుగ్గిరాల్లో సుబానీ మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల పేద మధ్యతరగతి విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలల్లో అందిస్తున్న మధ్యాహ్న భోజనం పథకం పేద విద్యార్థులపై ప్రముఖ ప్రవచనకర్త, ఆధ్యాత్మిక అవధాని గరికపాటి నరసింహారావు గారు చేసిన అనుచిత వ్యాఖ్యలు శోచనీయం. ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. రచయిత, కార్టూనిస్ట్ అయిన నేను స్వతహాగా సాహిత్య రంగం పట్ల ఉన్న ఆసక్తితో సాహితీవేత్త గరికపాటి ప్రవచనాలను ఎంతో అభిమానంతో సేకరించి సామాజిక మాధ్యమాల్లో పెడుతుంటాను. గరికపాటి నోటి నుండి ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు రావడం దురదృష్టకరం అని ఆవేదన వ్యక్తం చేస్తున్నాం. విద్యా నిపుణుల సూచనల మేరకు డ్రాప్అవుట్ను తగ్గించేందుకు, విద్యను అభ్యసించేందుకు అవసరమైన సౌకర్యాలు కల్పించడం, పౌష్టికాహారం ఇవ్వడం ప్రభుత్వాల బాధ్యత. అందులో భాగంగా మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేశారు. అలాంటిది కేవలం కోడిగుడ్డు కోసమే పిల్లలు బడులకు వస్తున్నారనడం సరికాదు. పాఠశాలల్లో పిల్లలకు భోజనం పెట్టాల్సిన అవసరం లేదని చెబుతూ విద్యార్థులను వ్యంగ్యంగా శోభనం పెళ్లి కొడుకులతో పోల్చడం సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉన్నాయి. విద్యార్థుల ఆత్మగౌరవం దెబ్బతీసేలా శోభనం పెళ్లి కొడుకుల్లా వస్తున్నారని చెప్పడంలో ఆంతర్యం ఏమిటో అర్థం కావడం లేదు. పేద పిల్లలకు అందించే భోజనంపై ఈ విధంగా మాట్లాడటం దారుణం. గరికపాటి బాధ్యతారహిత వ్యాఖ్యలను వ్యతిరేకిస్తున్నామన్నారు. పేద విద్యార్థుల భవిష్యత్తును కాంక్షించే ప్రతి ఒక్కరూ గరికపాటి చేసిన వ్యాఖ్యలను ఖండించాలి. ఇప్పటికైనా ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని ఈ సందర్భంగా ఆయన్ని కోరుతున్నాం. దుగ్గిరాలలో సర్దార్ భగత్ సింగ్ 95వ వర్ధంతి కార్యక్రమాలు సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి ఈమని అప్పారావు, సిపిఎం పార్టీ మండల కార్యదర్శి జెట్టి బాలరాజు, న్యాయవాది వై స్టాలిన్, రైతు సంఘం మండల అధ్యక్షులు ఎన్ యోగేశ్వరరావు, వై బ్రహ్మేశ్వరరావు, ఎం నాగమల్లేశ్వరరావు, కోటేశ్వరరావు, శివపార్వతి, కళ్యాణి, కొండలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. చిన్న వయసులో 22, 21, 22, 23 సంవత్సరాలు ఆ వయసులో ఆ ముగ్గురిని
బ్రిటిష్ ప్రభుత్వం ఉరితీసింది. ఎందుకు ఉరితీసింది? కారణం అది చేసిన తప్పేంటి? ఈ దేశానికి స్వతంత్రం కావాలి, ఈ దేశంలో సమసమాజం ఉండాలి, ధనిక భేదాలు లేనివంటి ఒక రాజ్యం కావాలి అని చెప్పేసి పోరాటం చేసినటువంటి వీరులు కాబట్టి వాళ్ళని ఉరితీసింది. ఇంకొక అంశం, వాళ్ళు చేసిన తప్పేంటి? అప్పటికే జాతిపితగా ఉన్నటువంటి లాలా లజపత్ రాయ్ని బ్రిటిష్ ప్రభుత్వం లాఠీ చార్జ్ చేసి ఆయన హాస్పిటల్లో ఉంటే మా నాయకుడిని మీరు లాఠీ చార్జ్ చేస్తారా, మా జాతిపితని మీరు దాడి చేస్తారా అని చెప్పేసి, మా నాయకుడి మీద మీరు ఈ రకంగా దాడి చేశారు కాబట్టి మేము చూస్తూ ఊరుకోము అని చెప్పేసి అని ఆ దాడి చేసినటువంటి ఆ లాఠీ చార్జీ చేసినటువంటి ఎస్ఐ ఎవరైతే ఉన్నారో ఆ స్లాండర్స్ మీద వీళ్ళు కాల్పులు జరపడం, ఆ తర్వాత ఇదే అంశాన్ని తీసుకుని వెళ్ళి పార్లమెంట్లో కరపత్రాలు పంపిణీ చేయడం, ఇది బ్రిటిష్ ప్రభుత్వానికి కనువిప్పు కలిగింది. బ్రిటిష్ ప్రభుత్వానికి వీళ్ళని ఎట్టగైనా ఉంచడానికి వీల్లేదు, వీళ్ళు కనుక బ్రతుకుంటే మనల్ని ఎక్కువ కాలం ఈ దేశంలో ఉన్నవారు కాబట్టి వీళ్ళని ఉరితీయాలని చెప్పేసి అని ఉరితీసిన పరిస్థితి. అప్పటికే క్షమాభిక్ష కనుక పెట్టుకునేట్లయితే విడుదల చేస్తామని చెప్పేసి అన్నారు. కానీ భగత్ సింగ్, సుఖదేవ్, రాజ్గురులు మా ప్రాణకుల క్షమాభిక్ష కోరము, మేము ప్రజల్లో చనిపోయినా పర్లేదు, ప్రజల్లో జీవిస్తాం, మా మరణం రాబోయే కాలానికి ఒక దిక్చూసిగా మారాలా, ఒక విప్లవంలాగా రావాలా, స్వాతంత్రోద్యమంలో ప్రజలందరూ పాల్గొనేటట్టు చేసింది కాబట్టి మా మరణం ఊరికనే పోదని చెప్పేసి వాళ్ళ తండ్రికి జైలుకి వచ్చి వాళ్ళ తండ్రి అడుగుతాడు, అయ్యా క్షమాభిక్ష కోరమని అడుగుతున్నారు, నువ్వు క్షమాభిక్ష కోరు అని చెప్పేసి తండ్రికి చెప్తాడు. ఆ పొరపాటున ఆ పని చేయొద్దని. కానీ క్షమాభిక్ష కోరి చేసిన బయటకు వచ్చినటువంటి సావర్కర్ ఈరోజు దేశభక్తులయ్యారు. ఎవరైతే ప్రాణత్యాగం చేశారో వాళ్ళని